మరి కాసేపట్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న మహత్తర వేడుకలో భాగస్వామ్యం అయ్యేందుకు బారులు తీరారు. ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న జనాల తాకిడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అయితే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామాన్ని కూడా తమ ఇంటి పండుగ వలె తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు, జనాలు భారీ ఎత్తున జనాలు చేరుకుంటున్న సభావేదిక వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిదీ తమ పండుగ వాతావరణంలో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామాన్ని కూడా అటు వస్తూ వేలాది మందిగా లక్షలాది మంది, మొత్తం సుమారుగా 3 లక్షల మంది ప్రజలు వస్తారని ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. ఇది ప్రతి ఇంటి పండుగ తలుచుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అయితే గ్రామానికి తరలి రావడంతో ఉంది. లక్షలాది మంది ప్రజలు వస్తూ ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చేరుకుంటున్నారు. సభావేదిక వద్దకు మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రావడం వచ్చి ఈ ప్రారంభోత్సవానికి అయితే శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వేలాదిగా బస్సుల్లో లక్షలాది మంది తరలి వస్తున్నారు. 3 లక్షలు మంది వస్తారని అంచనా వేసినప్పటికీ అంతకు మించి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు మధ్య ఎవరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే వచ్చిన వారికి మంచినీళ్ళతో పాటు మజ్జిగ, భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. వారికి భారీగా మహిళలతో పాటు ఉత్సాహంగా వచ్చి ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అయితే తమ ఇంటి పండుగలా వచ్చి ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే వస్తున్నారు. గ్రామాన్ని కూడా తరలి వచ్చి ఈ మహా వేడుకలో పాల్గొని ఇచ్చేసేందుకు అయితే వస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ పండుగను మిస్ అయితే తమ ఇంటి పండుగను మిస్ అవుతాం అన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో తమ భాగస్వామ్యం ఉండాలి, తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్యంలో చేసుకోవాలి, ఈ కార్యక్రమాన్ని చూడాలి, తనివితీర చూడాలి అని చెప్పి ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే చూసుకోవచ్చు. ఇప్పటికే ఒక సంతోషకరమైన వాతావరణంలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. భారీగా తరలి వస్తూ ఈ పండుగ వాతావరణాన్ని తమ ఇంటి గ్రాండ్గా సక్సెస్ చేసేందుకు అయితే జనాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మోదీ సభకి తరలి వస్తున్న జనాలపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, వైకే టీవీ, విజయనగరం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.